కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జెండాని చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడానికి అక్కడి పనితనమే అందుకు కారణం. జెండాని చీరలు కట్టుకుంటే ఎంతో కంఫర్టబుల్ గా ఉండడమే కాక నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. అందుకే అన్ని వయసుల వారు ఇప్పుడు ఉప్పాడ చీరలపై మనసు పారేసుకుంటున్నారు. రాజకీయ సినీ ప్రముఖులు కూడా ప్రత్యేక సందర్భాల్లో వీటినే ధరిస్తున్నారు. ఉప్పాడ చీరలు కొనుగోలు చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది చేనేత ప్రియులు ఇక్కడికి వస్తూ ఉంటారు. తమకు నచ్చిన రంగులు, డిజైన్స్ ఉన్న చీరలను సొంతం చేసుకుంటారు. వస్త్ర వ్యాపారం చేసే మహిళలు కూడా స్వయంగా వచ్చి ఇక్కడి చీరలను కొనుగోలు చేస్తూ ఉంటారు. విజయవాడ నుంచి వచ్చాను. ఉప్పాడ ఇప్పుడంతా వరల్డ్ ఫేమస్ కదండి, సో అందరికీ డిమాండ్ కూడా బాగా ఉంది. ఒకసారి ఫస్ట్ టైం వచ్చాను, ఒకసారి చూసి తీసుకెళ్దామని చెప్పి ఒకసారి అన్నీ చూసి క్వాలిటీ అది చూసుకొని పర్సనల్గా వస్తే బాగా ఇదిగా ఉంటుంది. మామూలుగా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, ఇక్కడికి వస్తే ఒకసారి వెరైటీ అంతా చూడొచ్చు అని చెప్పి వచ్చాం. ఫీల్ బాగుంటుందండి, కలర్స్ అది బ్రైట్గా ఉంటాయి, మెయిన్ ఫీల్ నచ్చుతుంది అందరికీ. సో అంటే కాస్ట్ పెట్టే కొద్దీ బాగుంటాయి జామదాని. ఇప్పుడు ప్లెయిన్ కూడా ప్రజెంట్ బాగా రన్నింగ్ ఫ్యాషను. సో మేము తీసుకెళ్ళి వాటికి స్క్రీన్ ప్రింట్స్ అట్లా మేము ఇంకా వేరేగా చేసి వాటిని డిజైన్ చేసి సేల్ చేస్తాం మళ్ళీ. కోస్తా తీర ప్రాంతమైన ఉప్పాడలో ప్రకృతి కూడా అక్కడి చేనేతలంతా హాయిగా ఉంటుంది. పర్యాటకులకు చక్కని అనుభూతిని మిగులుస్తుంది. చేనేతలతో పాటు మత్స్య సంపదలోనూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఉప్పాడకు వెళ్లి జంతాని చీరలు కొనుక్కోగానే మీ మనసు ఇంటివైపు మళ్లదు. సముద్రపు కెరటాల వెంట పరుగులు తీయాలని ఉబలాట పడుతుంది. రారమ్మని ఆ నీలి సముద్రం మీకు ఆహ్వానం పలుకుతుంది. ఇక్కడి చేనేత కార్మికులు ఎంత పనిమంతులో మత్స్యకారులు అంతటి అనుభవజ్ఞులు. ఇక్కడి చేనేతకారులు, మత్స్యకారుల కుటుంబాలు సోదర భావంతో జీవించడం ఉప్పాడ సంస్కృతిలో భాగం. థాయిలాండ్, సింగపూర్ దేశాల్లోని స్టార్ హోటల్స్ లో ఉప్పాడ పేరుతో ప్రత్యేక మత్స్య వంటకాలు ఉండటం విశేషం. తుఫానులకు, ఉప్పెనలకు తట్టుకుని కూడా నేటికి ఉప్పాడ గ్రామం తన ప్రత్యేకతను కాపాడుకోవటం గొప్ప విషయం. కెరటాల ఆటుపోట్లతో మత్స్యకారులు, జీవిత పాటుపోట్లతో చేనేతకారులు, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారి ఆదరణ చొరగొంటున్న ఈ చీరలు 10 కాలాల పాటు మనగలగాలి. అందుకు ప్రభుత్వం అందించే పథకాలు, సబ్సిడీలు ఉప్పాడ చేనేతకారులకు కూడా అందాలి. ఉప్పాడ చేనేతకారులు అన్ని హంగులు, ఆర్భాటాలు, ఆదాయాలు కలిగిన వారిని అపోహపోవాలి. ఇవాళ ప్రపంచంలో నేర్చుకున్నటువంటి ఈ జందాని చీర వ్యవస్థ ఇంకా ప్రపంచ నలుమూలలకి విస్తరింపజేసేటువంటి ప్రయత్నంగా చేస్తూ వీళ్ళకి లోన్స్ ఇచ్చి వీళ్ళకి ఇంకా టెక్నికల్ ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పించి ఆ డిజైన్స్ ఇంకా వాళ్ళకి మరైన మేలుకరమైన డిజైన్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకి పాపం వాళ్ళ ఆర్థికంగా విసులుబాటు లేక దాని మీద ఒక 10 రోజులు కూర్చోబెట్టి వాడు చీర నేర్చుకుంటే 10 రోజులు చేరితే వాడికి 1000 రూపాయలు వస్తాయి. కానీ దాన్ని డిజైనింగ్ చేసి ప్లాన్ చేసి కూర్చోవాలంటే 10 రోజులు వాడికి గడవదు. ఆ రకంగా చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రపంచంలోనే ఈ ఉప్పాడ జందాని చీర అంటే అసలు జందాని చీర తప్ప ఉప్పాడలో ఏమీ లేదు. మనకు ఉప్పాడ వెళ్ళాలి, వెళ్ళి కొనుక్కోవాలి, దాన్ని మేము ఎంజాయ్ చేయాలన్నటువంటి దీన్ని మనం యావత్ ప్రపంచానికి మనం అందించగలుగుతాం. పచ్చని చేలు, పడిలేచే కెరటాలు, జెండాని చీరలు, నోరూరించే చేపలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్ర చిత్రపటంలో ప్రత్యేకంగా నిలిచింది ఉప్పాడ. ఎప్పటికీ ఉప్పాడ ప్రభ అలాగే కొనసాగాలని కోరుకుంటూ మన ఊరి చీర కార్యక్రమంలో సెలవు తీసుకుంటున్నాం. వచ్చే వారం మరో చీరతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.